కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ. అటు పంచమ స్థానస్థిత గురు శుక్రులు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానస్థిత రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం పూర్ణంగా కనబడుతూ ఉన్నది. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కుంభరాశి వారి యొక్క పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నిజానికి ఈ ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో కొంచెం అటో ఇటో బాగున్నటువంటి రాశి కుంభరాశి. కారణం ఏమిటి అంటే అటు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సుకు సంబంధించిన స్థానంలో పూర్ణ శుభగ్రహ సంపత్తి. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవి ఉండడం, షష్ఠేరవవు సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే తలపెట్టినటువంటి పనులు, సరే మీరు కష్టపడుతున్నారా, కష్టపడట్లేదా, లేకపోతే ఇంకొకరు సహాయం చేస్తున్నారా, చేయట్లేదా అనే విషయాలు పక్కన పెడితే అనుకున్నటువంటి సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయగలిగేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి కలగజేస్తున్నది. ఆరోగ్య సమస్యలు బాధించడం లేదు, లేకపోతే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం లేదు, ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతున్నారు, ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు, పై అధికారుల యొక్క సానుకూల్యత కనబడుతూ ఉన్నది, గతంలో మీరు చేసినటువంటి మేలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. అలాగే చంద్రుడు పరిపూర్ణమైనటువంటి బలంగా ఉన్నప్పుడు చంద్రుడు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులకి కారణమవుతున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ చక్కటి వెసులుబాటు కుంభరాశి వారికి ఉన్నది. ఇటు జాతకంలో దశలు యోగిస్తే ఇది చాలా హెల్ప్ అయ్యి మీకు చాలా గొప్పగా రాజయోగప్రదంగా సాగుతుంది. జాతకం బాగా లేకపోతే గోచారం పనిచేది, ఇదివరకే మనం చెప్పుకున్నాం. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నవి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం మరింత అనుకూలంగా అభివృద్ధి ప్రదంగా గోచరిస్తూ ఉన్నవి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడం కోసమై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.